Welcome to a Weather Travel Show. ఒక మోటార్ సైకిల్ అద్దెకు తీసుకుని జామ్ అని తిరగాలన్నా, ఫెర్రీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలన్నా, ఘాటైన ఫెనీ రుచి చూడాలన్నా గోవా టూర్ ప్లాన్ చేయాల్సిందే. పోర్చుగీస్ కాలం నాటి కట్టడాలు చరిత్రకారుల్ని ఆకట్టుకుంటే, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి అక్కడి జలపాతాలు. జిందగీనా మిలేగి దుబారా అంటూ మస్తుగా ఎంజాయ్ చేయాలంటే గోవా అనాల్సిందే. తన అందాలతో టూరిస్టుల్ని కట్టిపడేస్తూ ఇండియాలోనే బెస్ట్ టూరిజం స్పాట్గా ఉన్న గోవా విశేషాల గురించి ఇవాల్టి మన ఎ వెదర్ ట్రావెల్ షోలో చూద్దాం. బీచ్ ఒడ్డున నడుస్తుంటే పాదాల కింద ఇసుక నీటి అలల సయ్యాటికి జారిపోతూ గిరిగింతలు పెట్టే అనుభవం. అలల మీద తేలుతూ ఆకాశంలో ఎగురుతూ ఆడే ఆటలు రారమ్మని పిలుస్తున్న అనుభూతి ఒకేసారి కలుగుతాయి గోవాని తలుచుకుంటే. ఒక్క మాటలో చెప్పాలంటే సీ శాండ్, సర్ఫ్, సన్ అన్నీ కలిసి ఆహ్వానం పలికితే ఎలా ఉంటుందో గోవాకి వెళ్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. గోవా గురించి చెప్పడం కాదు కానీ స్వయంగా వెళ్ళాలి, తిరిగి చూడాలి, చూసి ఆస్వాదించాలి. భారతదేశానికి పడమటి తీరంలో ఉన్న అందమైన ప్రదేశం ఏదంటే టక్కున చెప్పే పేరు గోవా. అందమైన బీచ్ల దగ్గర నుంచి చవక్గా దొరికే ఆల్కహాల్ వరకు గోవాలో ప్రతిదీ ఆకర్షణీయమే. కొంకణ తీరాన ఉన్న గోవా వైశాల్యం రీత్యా దేశంలో రెండో చిన్న రాష్ట్రం. అయితే పర్యాటకంగా అభివృద్ధి చెందిన విహార కేంద్రాల్లో మాత్రం గోవాని ఇండియన్ టూరిజం క్యాపిటల్ అనాల్సిందే. అచ్చంగా టూరిజం మీదే బతికే రాష్ట్రం గోవా. మహారాష్ట్ర, కర్ణాటక, అరేబియా సముద్రాలు గోవాకు సరిహద్దులుగా ఉన్నాయి. వైశాల్యపరంగా చిన్న రాష్ట్రమైనప్పటికీ గోవాలో పేరు పొందిన బీచ్లు, చర్చ్లు, దేవాలయాలు ఇంకా మరెన్నో అద్భుతమైన కట్టడాలున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ గోవాలో ఆహారపు అలవాట్ల నుంచి భవన నిర్మాణాల వరకు పోర్చుగీస్ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. గోవాకి ప్రతి ఏడాది దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో గోవా కళకళ్లాడుతుంటుంది. సౌత్ గోవా, నార్త్ గోవా అని రెండు భాగాలుగా ఉంటుంది గోవా. ఎక్కడికి వెళ్ళినా అందమైన బీచ్లే. అక్టోబర్ నుంచి మే వరకు గోవా సందర్శనకి అనువైన సమయం అంటారు. కానీ సంవత్సరం పొడవునా హాలిడే మూడ్ కనిపిస్తుందక్కడ. త్వరగా వెళ్లాలని ఫ్లైట్, ఛార్జీలు కలిసొస్తాయని బస్లో గోవా వెళ్తుంటారు చాలామంది. కానీ గోవా వెళ్లడానికి ట్రైన్ జర్నీయే కరెక్ట్. రైల్లో వెళ్తున్నప్పుడు దారిలో కనిపించే సుందరమైన ప్రకృతి దృశ్యాల్ని, నిండైన పచ్చని అడవుల్ని, ఎత్తైన కొండల్ని, లోతైన లోయల్ని చూసి తీరాల్సిందే. మధ్యలో సొరంగ మార్గాల ద్వారా రైలు వెళ్తున్నప్పుడు కొన్ని క్షణాల వరకు అది మిట్ట మధ్యాహ్నమో మధ్యరాత్రో అర్థం కాదు, అంత చీకటుంటుంది. ఒకచోట రెండు ఎత్తైన కొండలు ఆకాశంలో మేఘాల్ని అంటుకున్నట్టుంటాయి. ఆ రెండు కొండల శిఖరాల మధ్య నుంచి ధారాళంగా తెల్లని నురగలతో ఎగిసిపడే ఆ నీళ్లు పాలలా ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాన్ని దూద్ సాగర్ ఫాల్స్ అంటారు.
ఇక గోవాలో అడుగుకో బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తుంది. అన్నీ రద్దీగానే ఉంటాయి. సాయం సమయంలో ఆరుబయట చల్లగాలికి కుర్చీలో కూర్చొని ఇష్టమైన వంటకాలు తింటుంటే ఆ మజాయే వేరు. అందుకే గోవాలో ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లే ఎక్కువ. మాంసాహారుల కోసం రకరకాల సముద్ర వంటకాలు, వెరైటీ రుచులు అందించే రెస్టారెంట్లు ఉన్నాయి. గోవాకు వెళ్లే చాలామంది బీచ్లన్నీ ఏకబిగిన చూసేసి ఇంకేముంది గోవా టూర్ పూర్తయిపోయిందనుకుంటారు. దగ్గరే కదా అని ముంబై కూడా చూసేద్దామని వెంటనే బయలుదేరతారు. కానీ అది తప్పు. గోవాలో అన్ని వర్గాల వారిని అలరించే బీచ్లున్నాయి. ఒక్కో బీచ్ది ఒక్కో ప్రత్యేకత. కొబ్బరి చెట్లు కొలువుదీరింది ఒకటైతే నల్లరాళ్లతో నిండిన బీచ్ మరొకటి. అడుగడుగునా రంగురంగుల చేపలతో పెద్ద అక్వేరియంను తలపించే బీచ్ ఒకటైతే బయట వాలు కుర్చీల్లో బీర్లు తాగుతూ కూర్చునేది మరొకటి. పాలోలెం బీచ్, బాగా బీచ్, కలంగుట్ బీచ్, మండోవి బీచ్ ఇలా పర్యాటకుల్ని ఆకర్షించే బీచ్లున్నాయి గోవాలో. గోవాలో తప్పనిసరిగా చూడాల్సిన మరో ప్రదేశం స్వప్నగంధ. ఇది మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని పశ్చిమ కనుమల్లో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దూరంగా సముద్ర తీరాలు కలిసి చూడడానికి చాలా బాగుంటాయి. మొదట దీన్ని బాక్సైట్ కోసం తవ్వారు. ఆ తర్వాత ఇక్కడి వన్యప్రాణులు, చెట్లను దృష్టిలో ఉంచుకొని సంరక్షణ కేంద్రంగా మార్చారు. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాల ప్రజలు కలిసి ఉంటారు. ఇక్కడ ఒకరి పండుగలు, సాంప్రదాయాలు అని ఉండవు. అందరూ అన్ని పండుగలు జరుపుకుంటారు. పనాజీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది గోవాలోనే అతి పెద్దది. పశ్చిమ కనుమల పాదభాగంలో సుమారు 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది కేంద్రం. ఏనుగులు, పులులు, లేళ్లు, జింకలు, పెద్ద పెద్ద ఉడతల్ని చూడొచ్చు. ఇక్కడ సఫారీలకు జీపులు కూడా దొరుకుతాయి. ఈ అడవిలో ఉండేందుకు అతిథి గృహాలు కూడా ఉన్నాయి. గోవాలో పురాతన ఇళ్లు ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీస్గా మారాయి. ఇక బుధవారం అంజునా మార్కెట్, శుక్రవారం మపూసా మార్కెట్లకు వెళ్లడం మిస్ కావద్దు. శీతాకాలంలో టూరిస్టుల్ని అలరించడానికి సాటర్డే నైట్ మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. దీన్ని సాయంత్రం 4:30 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచుంచుతారు. బీచ్ పక్కన రంగురంగుల షాపుల్లో గవ్వలు, రాళ్లతో తయారు చేసిన క్రాఫ్ట్స్ ఉంటాయి. ఓవైపు షాపింగ్ ప్రియుల మనసు దోచేస్తూనే మరోవైపు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందిస్తుంది గోవా. అంజునా, కాండోలిం, మజోర్డా, మిరామర్, సింక్వేరియం, వాగటర్, వర్కా, కోల్వా బీచ్లతో పాటు చర్చిల్ కూడా చూడాలి. ముఖ్యంగా బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ తప్పకుండా సందర్శించాలి. ఇక గోవాలో హ్యాండ్మేడ్ ఐటమ్స్ విరివిగా దొరుకుతాయి. అలాగే గవ్వలు, వెదురుతో తయారు చేసిన వస్తువులు, ప్రాచీన నాణేలు, రాళ్ళు, కోరల్స్తో తయారు చేసిన ట్రింకెట్స్, టెర్రకోటా, కాగితపు గుజ్జు కళాకృతులు, ఫర్నిచర్, బీచ్ వేర్ లాంటివి లభిస్తాయి. వీటితో పాటు జీడిపప్పు, పోర్ట్ వైన్, ఫెన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సముద్ర తీరాలు,
కొబ్బరి చెట్లు. గోవా అనగానే సాధారణంగా కళ్ల ముందు కనిపించే దృశ్యాలివే. అయితే గోవాలో అంతకు మించిన ఆకర్షణలు చాలానే ఉన్నాయి. హిస్టారికల్ సైట్స్తో పాటు అడ్వెంచర్ రైడ్స్, ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్స్, చెప్పుకుంటూ పోతే ఎంజాయ్మెంట్స్కి కొదవే లేదక్కడ. దేశంలోని మిగిలిన రాష్ట్రాల జనాలంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు హడావిడిగా ఉంటే, గోవాలో మాత్రం ప్రశాంత జీవన విధానం కనిపిస్తుంది. పలానా టైంలో వెళ్తేనే గోవా ట్రిప్ను ఎంజాయ్ చేస్తామనే రూల్స్ ఏమీ ఉండవు. ఎప్పుడు వెళ్ళినా అక్కడి అందాల్ని ఆస్వాదించవచ్చు. అందుకే నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవా లాంటి రాష్ట్రం మరోటి కనిపించదు కూడా. ఇండియాలో మరెక్కడా కనిపించని రీతిలో గోవా కార్నివాల్ జరుగుతుంది. రోమ్, గ్రీస్ దేశాల్లో కనిపించే ఈ కార్నివాల్ కల్చర్ గోవాలోని స్పానిష్, పోర్చుగీస్ కాలనీల్లో మరింత సందడిగా కనిపిస్తుంది. దీంతో పాటు గోవాలో సంవత్సరమంతా ఏదో ఒక ఫెస్ట్ జరుగుతూనే ఉంటుంది. మాన్సూన్లో వచ్చే టాక్సీ చెమ్ ఫెస్ట్, చికాలో కమ్, పటోల్లో చెమ్, బోండెరామ్, శాన్గాడ్, పాన్సాచెమ్, సావ్జోవో ఇలా ఎన్నో ఫెస్ట్లు మాన్సూన్లో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. గ్రామీణ సంస్కృతిలో భాగమైన ఫెస్ట్లు కొన్నైతే పోర్చుగీస్ ట్రెడిషన్స్ కలగలిసుండేవి మరికొన్ని. ఇక గోవా పర్యాటక శాఖ ఎన్నో అడ్వెంచర్ టూర్స్ అందిస్తుంది. అందులో ఒకటి వైట్ వాటర్ రాఫ్టింగ్. మాదే నదిలో జరిగే ఈ రాఫ్టింగ్ ఒకేసారి ప్రకృతి అందాల్ని, నదీ సోయగాల్ని, పక్షుల కిలకిలారావాల్ని ఆస్వాదించే అవకాశం ఇవ్వడమే కాదు, గగుర్పాటు కలిగించే అనుభూతి కూడా అందిస్తుంది. ప్రతి సంవత్సరం జూలై, అక్టోబర్ మధ్యకాలంలో ఈ రాఫ్టింగ్ చేస్తారు. పనాజీ నుంచి వైట్ వాటర్ రాఫ్టింగ్ స్టార్టింగ్ పాయింట్ అయిన వాల్పోయ్ పట్టణానికి వెళ్లడానికి టాక్సీలు అందుబాటులో ఉంటాయి. వాల్పోయ్ నుంచి సత్తారి వరకు దాదాపు 10 కిలోమీటర్లుంటుంది. ఈ రాఫ్టింగ్కు 2000 రూపాయల వరకు వసూలు చేస్తారు. అదే పనాజీ నుంచి అప్ అండ్ డౌన్ విత్ రాఫ్టింగ్ కావాలనుకుంటే 2500 ఛార్జ్ చేస్తారు. గోవాలో సీ ప్లేన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. తొమ్మిది సీట్ల సెస్నా ఆంఫీబియన్ సీ ప్లేన్లో దొబోలిం ఎయిర్పోర్ట్ నుంచి మండోవి జెట్టి వరకు జర్నీ చేయొచ్చు. వీటితో పాటుగా వాస్కో నుంచి డోనాపౌలా, అక్కడి నుంచి కోకో బీచ్, మిరామర్, చపోరా, మండోవి వరకు ఈ ప్లేన్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. గోవా నీళ్లలో లాంచీ ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. ఉప్పునీటి కయ్యలు, గజిబిజిగా పారుతున్న నదిలో ప్రయాణించి తీరాల్సిందే. గోవాలో అత్యంత తక్కువ ధరలో లభించే రవాణా సౌకర్యం ఇదే. లాంచీలను డోనాపౌలా, మర్ముగావో హార్బర్ల మధ్య ప్రయాణించేందుకు వాడతారు. సెప్టెంబర్ నుంచి మే నెలల మధ్య బల్లపరపుగా ఉండే ఫెర్రీల్లో చేసే ప్రయాణం బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే గోవాకెళ్లిన వారు వాటర్ స్పోర్ట్స్ ఆడాలి, బీచ్ దగ్గర ఓ రాత్రి గడపాలి, నేచర్ వాక్ చేయాలి, చర్చ్, కేథడ్రల్ నిర్మాణాలు చూడాలి, తప్పకుండా షాపింగ్ చేయాలి, నోటికి వెరైటీ రుచులు అందించాలి, బైకింగ్కు వెళ్ళాలి. అయితే క్యాసినోల్లో అడుగు పెట్టాలంటే మాత్రం క్యాసినో క్రూజ్ బుక్ చేసుకోవాలి. క్యాసినోల్లోకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్, లేకపోతే జేబులు ఖాళీ అవ్వడం గ్యారంటీ.
గోవాకు రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ నుంచి దబోలిం ఎయిర్పోర్టుకు ప్రతిరోజు స్పైస్ జెట్, ట్రూజెట్ విమానాలు సర్వీస్ చేస్తున్నాయి. ఇక రైలు మార్గంలో అయితే వయా లోండా ద్వారా హైదరాబాద్ నుంచి గోవా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి పనాజీకి, వాస్కోడిగామాకి నేరుగా రైలు సర్వీసులున్నాయి. ఇవేవీ వద్దనుకుంటే దాదాపు 700 కిలోమీటర్ల దూరంలోని పనాజీకి ప్రతిరోజు హైదరాబాద్ నుంచి బస్సులు కూడా ఉన్నాయి. గోవా చేరుకున్న తర్వాత కూడా ట్రావెలింగ్కు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. టాక్సీ, ఆటో, మోటార్ సైకిల్ ఇలా విభిన్న మార్గాల్లో అందుబాటు ధరల్లో ప్రయాణం ఉంటుంది. గోవాలో టాక్సీలన్నింటికీ కిలోమీటర్ ఛార్జీలు ఫిక్స్డ్ రేట్స్. ఇక గోవాలో చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా పనాజీ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాబట్టి ప్రయాణం కోసం అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదు. దీవార్ ఐలాండ్ లాంటి ప్రదేశాలకు చేరుకోవడానికి ప్రత్యేకంగా ఫెర్రీలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఆర్డినరీ టాక్సీకి కిలోమీటర్కి 20 రూపాయలు వసూలు చేస్తే సూపర్ లగ్జరీ కార్లలో ప్రయాణానికి కిలోమీటర్కు 35-40 రూపాయలు వసూలు చేస్తారు. గోవాలో వసతి ఏర్పాట్లు కూడా బాగుంటాయి. హోటల్స్, రిసార్ట్స్, అతిథి గృహాలు చాలానే ఉంటాయి. గోవా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ హోటల్స్ని సిటీ, బీచ్, ఎకో అంటూ 3 రకాలుగా విభజించి మరీ వసతి కల్పిస్తుంది. బీచ్లకి దగ్గరగా కావాలనుకుంటే కలన్గుల్, కోల్వా రెసిడెన్సీలో డబుల్ బెడ్రూమ్కి 1700 రూపాయలు చెల్లించి ఓ రోజుండొచ్చు. అదే ఏసీ రూమ్కు 2000 రూపాయలు పే చేయాలి. ఇక పనాజీలో ఉండే పంజిమ్ రెసిడెన్సీలో సీజన్లో అయితే 3950 రూపాయలు, ఆఫ్ సీజన్లో 2000 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే డిసెంబర్, జనవరిలో మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ సీజన్లో గోవాకి వెళ్ళాలనుకుంటే ముందే రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఇది ఇవాల్టి వెదర్ ట్రావెల్ షో. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.